వాళ్ళని ఇబ్బంది పెట్టాక ఈ రోజు అయితే వాళ్ళతో తన్ను తినడానికి మేము రెడీ అయిపోయినాము. అండ్ నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే పానీపూరి స్పైసీ, ఈ పానీపూరిలో జొలచి పేసేస్తున్నాం ఇద్దరికి. అసలు క్రేజీ ఉంటది ప్రాంక్. మీరైతే చూసి పడి పడి నవ్వుతారు, మేమైతే తన్నులు తింటూనే ఉంటాం. ఇక మీరు ఎంజాయ్ చేసుకోరు, ఈ రోజు పండుగ మీకు. సో ఇందులో ఈ జోలచి ప్రాంక్ లో మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏందో తెలుసా చెప్పచ్చు. చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, అక్క మీ తమ్ముని యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంది చెప్పరా ప్లీజ్ అని. సో ఇప్పటిదాకా అయితే లేకుండే, ఎందుకంటే వాడు 10th క్లాస్ చదువుతుండని. నిన్ననే 10th క్లాస్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయింది మా తమ్ముడు. కంగ్రాచులేషన్స్. ఈ రోజే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. నేమ్ మా అక్క రివీల్ చేస్తుంది, చెప్పేసి అక్క. పూజిత తమ్ముడు ఇక్కడ. పూజిత తమ్ముడే పేరేంది అనుకుంటున్నారు కదా, పూజిత తమ్ముడే యూట్యూబ్ ఛానల్ నేమ్. అందరు సబ్స్క్రైబ్ చేసేసేయండి, పూజిత తమ్ముడు అక్కడ. సో ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఇదే ఛానల్. ఈ రోజు మేము 5000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా తమ్మునికి. సబ్స్క్రైబ్ చేసేసేయండి మా తమ్ముడు కొత్త ఛానల్. ఓకేనా, తమ్ముడు ఇక్కడ. ఇప్పుడు మా డాడీ మమ్మీ పని అయితే ప్రాంక్ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే జోలచి పేసేద్దాం. కాదు అర్చన, ఇట్లా పెట్టినావు నువ్వు, ఇలా జోలచి పేసా మమ్మీ డాడీకి కనిపించదా? కామన్ సెన్స్ లేదు మా చెల్లెకి. ఫస్ట్ జోలచి పేసి తర్వాత కర్రీ తీసుకోవాలి. నడు చూద్దాం, ఇప్పుడు మాటలు వస్తున్నాయి. ఆయన ఛానల్ ఎట్లా చేస్తాడో చూద్దాం. అండ్ నేనైతే మా తమ్ముంది ఫస్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా. అసలు ఎట్లా తీస్తాడు వాడు, నాకు అసలు ఐడియా కూడా లేదు. చాలా వెయిట్ చేస్తున్నా. పానీపూరి తింటారా? పానీపూరి లవర్స్ అందరు ఫస్ట్ వీడియోని లైక్ చేసేసుకోండి. ఫస్ట్ చేసేసుకోండి. అట్లనే మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ అంట అక్క, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజిత తమ్ముడు ఇక్కడ ఛానల్ పేరు. ఏందక్క ఇది? హోల్ చేయరా అంటే మొత్తం పానీపూరి నిలగొట్టేసిండు వేస్ట్ గాడు. అన్ని కొంట పనులే చేస్తాడు, నాకు అర్థం కాదు. నిజం చెప్తున్నా, మా తమ్ముడు ఛానల్ ఓపెన్ చేసింది కదా, మొత్తం నేను తిట్టడమే పెడతాను. ఎందుకంటే అన్ని చేస్తాడు, ఆ పనులు చేసి చేసి నాకు సతాయిస్తాడు మా తమ్ముడు. అండ్ నాకైతే చాలా భయం అవుతుంది. మా మమ్మీ అయితే స్పైసీ తినది, మా డాడీ మళ్ళీ కూడా తింటాడు, కానీ మా మమ్మీ అస్సలు తినది. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో వాళ్ళు. జోలోచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సైడ్ పెట్టండి. అది ఏదో ఒకటి సైడ్ పెట్టి వేసేస్తున్నా. రెండిట్లే అలా అంటే పిచ్చి. ఇంకో వేస్తున్నా మీ ముందే, మళ్ళీ అక్క వేయలేరు మీరు చీటింగ్ చేసిన అనవద్దు. ఇంకో అక్కి నీ కలర్ అక్కి, ఇంకో మొత్తం పెద్దది వేసేసిన మా డాడీకి. ఇది ఏ గుర్తు పెట్టుకోండి, డాడీ ప్లేట్ ఇది మా మమ్మీకి. ఇది మా మమ్మీకి. అంతగానో మా అక్క ఏం కాదు, రియాక్షన్ వద్దా? రియాక్షన్ వద్దా? చూడండి, డాడీకి వైట్ ఇచ్చినాం కాబట్టి మమ్మీకి బ్రౌన్ తీసుకో. బ్రౌన్ తీసుకో. ఇది బాగుంది అంటే గుర్తుపట్టాలి కదా మనం. సెట్ దీని టేస్ట్ నేను చేసినా కాబట్టి ఈ రోజు వాళ్ళిద్దరు డుక్కి అయిపోయింది. నాకైతే సంబంధం లేదని చెప్పేస్తా. ఇప్పుడు అన్నిట్లా కర్రీ చేసేస్తున్నా నేను. చూడండి, ఫస్ట్ జోలచి ఉన్నదని ప్లేసా జరుగునా కొంచెం కర్రీ కొంచెం వేస్తున్నా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ తెలియదు కదా. ఏ ఓవర్ చేయకు. మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను. పానీపూరి అయితే చేంజ్ చేస్తారేమో, ట్రస్ట్ చేయండి మమ్మల్ని. ఓకేనా, మొత్తం వేసినాక చూపిస్తాం. అయిపోయింది, జోలచిప్ అయితే వేసేసినాము. నా కళ్ళల్లో ఇంతగానం భయం ఉంది తెలుసా. బయటికి మాత్రం నవ్వుతున్నాను కానీ ఆడ ఏం జరుగుతుందో అని భయం అవుతుంది నాకు. సో ఇప్పుడు తీసుకోవాలి మా మమ్మీ డాడీకి ఇచ్చేస్తాను. అండ్ వాళ్ళకి ఏం చెప్తానంటే ఛాలెంజ్ చేస్తున్నామని చెప్తాను. అంటే ఛాలెంజ్ లో స్పీడ్ తినేస్తారు కదా ఎక్కువ ఆలోచించకుండా, అందుకని ఫస్ట్ ఛాలెంజ్ అని చెప్తాను. ఆ స్పీడ్ గా తిన్నాక కారం అవుతుంది కదా, అప్పుడు ఉంటది మజా. పోయి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, అంతే. ముగ్గురం అనుకున్నాము. అండ్ ఇలా మా అన్న కూడా ఉన్నాడు. నలుగురం పడితే నలుగురికి పడాలి, లేకపోతే ఎవరికి పడదు. ఓవర్ చేయదు. రండి. పానీపూరి అయితే తెచ్చి పెట్టేసిన మమ్మీ డాడీ ముందర. మమ్మీ డాడీ మీ ఇద్దరికి ఇది ఛాలెంజ్ అన్నట్టు. ఎవరైతే స్పీడ్ గా తింటారో వాళ్ళు 1 వీక్ అర్చుతోటి ఫ్రీగా పని చేయించుకోవచ్చు. పని ఏం చేపించుకొని నాకు తీసుకొచ్చి పెట్టారు అంతే. నువ్వు వినాయన అనుకోని ఇప్పిస్తాం మేము. నువ్వు వినాయన అనుకో మమ్మీ, 1 వీక్ ఆమె అంత పని చేస్తుంది. బంపర్ ఆఫర్ ఫిక్స్ అంతే. ఇక మా డాడీ చూడు ఇప్పుడు ఎట్లా తింటాడో అంతే. అర్థమైందా? అండ్ ఇంకొకటి, పానీపూరి మొత్తం తిన్న తర్వాతనే వాటర్ తాగాలి. అప్పటిదాకా వాటర్ కూడా కొన్ని పెట్టినాం, ఎందుకంటే మళ్ళీ మీరు తాగేస్తారు అందుకే కొన్ని పెట్టినాం. సో ముందే షార్ట్ చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. తిన్ మమ్మీ. ఇది ఛాలెంజ్, మెల్ల
మెల్లగా కాదు, స్పీడ్ గా తినాలి. మమ్మీ రేపు తిన్నాను. ఓకే స్పీడ్ స్పీడ్. జల్దీ తినే. పెళ్ళికి వచ్చినట్టు తింటుంది మెల్లగా కూర్చొని. చాలేదు మమ్మీ, అయిపోయినాయండి ఆల్రెడీ ఆడ. అయ్యో మెల్ల తిన్నా డాడీ, ఏడికోదు మమ్మీ, మెల్ల తింటుంది. కోటర్ ఏం కాదు, నీ కోటర్ నీకు వస్తుంది. మందు అబ్బా బయటనేమో ఇట్లా ఇంత నోరు కప్పలా ఇట్లా తెరిచి తింటది. కెమెరా ముందు మాత్రం ఎంత ఓవర్ యాక్టింగ్ చూస్తుంది చూడండి. కారం కారం అయ్యే అప్పుడే తిను. మందు బాబులం మేము మందు బాబులం, మందు కోసం ఏమైనా చేసేస్తాం. జల్దీ తినుర్రి. ఏమైంది? దక్ష పడినాడు. నెక్స్ట్ నెక్స్ట్ జల్దీ నెక్స్ట్. తినే ఫాస్ట్ ఫాస్ట్. ఏం కలిపినా మేము గచ్చుపులు ఎందుకు కొట్టే నాకు అర్థం కాదు. అది కారం డాడీ గచ్చు ఛాలెంజ్. చూడు మమ్మీ తింటుంది, నీకేమైంది? తిను తిను జల్దీ తిను. ఓకే అబ్బా యాక్టింగ్ చేయ మమ్మీ. ఏంది ఏంటది? అరే ఏం వేసినావా కిల్? ఏంటంటే బూందీ కలర్ ఉంది అంతా. ఏం వేసినావు ఇలా? డాడీ ఏమైంది డాడీ? ఏముంది పిల్ల? ఏముంది? ఏముంది గాయ్స్ మా తమ్ముడి గల్లేమో మట్టి కలిపిండు గాయ్స్. మా అమ్మ ఉంచేసింది చూడండి ఒకసారి. ఏమో బ్లాక్ కలర్ ఏమో కలిపిండు గాయ్స్. ఏమైంది? వాటర్ కావాలా మీకు? కారం మస్తు ఉందిలా. కారం చాలా ఉంది ఇలా. అయితే మొత్తం మొత్తం ఫాస్ట్ కంప్లీట్. పానీపూరి స్వీట్ ఉంటదా? ఏమో కదా. అంటే బయట తెలియనా తెలియదా? నాకేం తెలుసు. ఛాలెంజ్ అని చెప్పి ఎక్కువ కారం ఏం వేసినాం? ఓయమ్మ ఉత్యం బదలం చేస్తారు. మాకేదో నీకేదో ఆఫర్ ఇద్దామని చెప్పి పానీపూరి తెచ్చి పెట్టినాను. మందు మిస్ అయిపోతుంది. నీ ఇష్టం. వద్దా? మందు కాదమ్మా. ఏం కలిపి చెప్పు నాకు. ఏం కలుపుతాం డాడీ మేము? ఏం బాలేదు అమ్మా. ఏం గచ్చిపోయి తిన్న నాకు తెలియదా? ఏం కలిపి కారం కారం అవుతుందంట. ఏమైంది డాడీ? ఏం కలిపిరమ్మా ఇలా? కారం కారం ఉన్నది. నాకు తెలియదు. అయ్యా వాటర్ తాగొద్దు, వాటర్ తాగొద్దు. వావ్ నైస్ నైస్. తీసుకోవా? ఏ మమ్మీకి లేదు. మమ్మీకి ఛాలెంజ్. చేపించుకోవా? ఈను మమ్మీ చాయ్ తాగుతాండగా, చాయ్ పెట్టియా? చాయ్ పెట్టా మమ్మీ, వేడి వేడి చాయ్. వేడి చాయ్ పెట్టిస్తా. అరే కారం కారం ఉందమ్మా. నోరు మొత్తం కారం అయిపోయింది. ఏం చేసి నాకు అర్థమైతలే. చూడండి గైస్, మా మమ్మీ వాళ్ళు ఇట్లనే తిడతారు మమ్మల్ని. అనుకున్నాడు ఎందుకు ఇంత మంచి పానీపూరి చేసి ఇస్తున్నారు అనుకున్నావా? అయితే ఏమైందంటే జోల చిప్పేసినాం అంతే అనుకున్నా. నీ అమ్మాయి పాకు మా నోరంతా మడుతుంది పుదితా నోరంతా మంట మంటున్నది. చెప్పరా నాకు? నీళ్ళు తాగు ఇక మమ్మీ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుందని అసలు అనుకోలే. మా డాడీకి నాకే కాలుతుంటే కూడా తీసుకొని ఇస్తున్నాడు. జ్యోతి తీసుకో జ్యోతి అంటున్నాడు. మమ్మీ ఆమెతో నర్రకు నాకే కాదు నీళ్ళు నీళ్ళంట. అబ్బా ఏం బాండింగ్ రా నాయనా. ఎన్నో జన్మల బంధం. నోరు మొత్తం మంట మంట అయిపోయింది. నోరు మొత్తం మంట మంట అయింది. మరి ఏం చేస్తాం? మరి ఇయ్యరా? ఇగో నీకు సగమే పెట్టిన, ఆమెకైతే ఒక్కడి పెట్టిన. ఆమె అంత రియాక్ట్ కాలే. డాడీ నువ్వు కారం తినట్టు అమ్మా అమ్మా అంటే ఎట్లా డాడీ? నేను ఆడ తింటి ఈ దాకా బొర్లాడిన. బయటికి రా, ఎంతసేపు ఇచ్చాను ఉన్నానే. రండి. హైలైట్ అసలు మామూలుగా కాదు. మా మమ్మీ ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో అసలు తినలేదు. జోలో చిప్ మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఈడనే ఉంది మొత్తం ఉంచేసింది. మళ్ళా అగో అక్కడ పట్టింది మా చెల్లి అయితే. ఇల్లెట్ అసలు ఎట్లా తింటే ఫస్ట్ ఆయనకి నీళ్ళకి నీయో తింటేనే ఉన్నా వేస్ట్ పిల్ల. అమ్మా అయితే అన్నమాట. మా డాడీ కళ్ళలో వాటర్ వచ్చినాయి గాయ్స్. మా మమ్మీ కూర సప్ప చేసి ఉప్పు లేదు కారం లేదు ఎట్లా తింటారు ఇది అంటారు. ఇప్పుడు కారం కారం బాగుంది డాడీ. కారం లేదు సార్. మరి చెప్పారా నాకు? జోలో చిప్స్ చిప్స్ తినని ఇంకా నేను ఇంతగానో ఎగిరినా. చిప్స్ తింటే ఎట్లుంటుందో ఊహించుకో ఒకసారి. నెక్స్ట్
వచ్చింది. నెక్స్ట్ టైం జోలచిప్ ఛాలెంజ్ చేయాలా? ఫుడ్ ఛాలెంజ్ చేయాలా? ఛాలెంజ్ చేద్దాం నెక్స్ట్ టైం. చేద్దాం పక్క చేద్దాం. మా డాడీ ఫస్ట్ అలా అస్సలు నాకు కాదు మా చెల్లె సెకండ్. కథలా కాడు పూజ మమ్మీ మా హారిక కూడా దాచిటి. హారిక కూడా వచ్చేసింది. నువ్వే చెప్పా నాకు కలిపిరంటే అని నేనే ఎప్పుడు వచ్చినా అంటే నాకు ఎట్లా తెలుసు? ఇగో మొత్తం రోజు ఎట్లయిపోయింది మంట మంట అయిపోయింది. నాకు కూడా చేసి మరి ఎట్లా ఇక మండుతుంది. ఇగో చక్కెర తిను. కారం అయితే ఏ అక్క చక్కెర ఎందుకు ఇప్పుడు? నిజంగా మా మమ్మీ నిజంగా మండుతుందో లేదంటే కెమెరా ఉందని యాక్టింగ్ చేస్తుందో తెలియదు కానీ ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది మొత్తం ముంచేసి చూడండి. ఏ పాపం నిజంగా మండుతుంది. నాకు కొంచెం తిన్నా మండుతుంది బికాస్ నేను తిన్నా కదా, నాకు తెలుసా బాధ ఏందో. నాకు ఇంత పెట్టి నాకు ఇంత పెట్టిండు. హైలైట్ ఉంది. డాడీ ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? దీని గురించి చెప్తారు కూడా చెప్తాను కూడా. మన వ్యూవర్స్ వెయిట్ దీని experience ఎట్లుంది? చేస్తున్నారు. అస్సలు బాలే వరిష్ట్ అస్సలు బాలే. పానీపూరి ఎట్లుంది? పానీపూరి స్టార్టింగ్ బాగుండే కానీ తర్వాత ఏదో అయింది అది. తర్వాత ఏదైంది అది? మమ్మీ చెప్పు ఎక్స్పీరియన్స్. తినేది మంచి పెడతారేమో అనుకుంటే తీసుకొచ్చాను అది పెట్టి మెల్లగా అది మీరు మంచిగా తిని పెడదాం అనుకోరు సన్నగా పడ్డారు. నేను అనుకున్నాను ఇదా మీరు మంచిగా ఏం చేసి అండ్ ఇన్ని రోజులు ప్రాంక్ ఆపేసారు అక్క డాడీ మమ్మీ పైన. అంటే ఈ ప్రాంక్ చేయనికే ఆపేసినాము. అది మర్చిపోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చినాం కదా ప్రాంక్ గట్టిగా ఏదో గచ్చులుగా తిందాం కట్టుకుంటే అనుకుంటే మీరు ఇట్లా చేసి పెట్టండి చేసేసారు అంత అయ్యో ఇంకా పెట్టే చేస్తారు మీరు. అండ్ నేను ఈ చేతితోటే జోలసి పేసి కర్రీ కూడా వేసినాను కదా, వాళ్ళకి ఫస్ట్ తిన్నప్పుడే కొంచెం టేస్ట్ అర్థమైపోయింది. అందుకే మమ్మీ మెల్ల మా తిన్నది. మమ్మీ ఉంచేసింది ఆ, తెలియక మా మమ్మీ మమ్మీ డాడీ తెలియదు. తిన్నాడు పాపం. నమ్మి ఏమో అవుతుంది అంట. మమ్మీకి తెలివి ఎక్కువ కాబట్టి డాడీ పెళ్లి చేసుకుంది. డాడీకి తెలియలేదు కాబట్టి మమ్మీ పెళ్లి చేసుకుంది. మీకు అర్థమైందా? ఇది ఒక్కటి కరెక్ట్ మాట్లాడండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. కాదు నేను జోలసి ప్రాంక్ చేసినప్పుడు ఎట్లుండే ఏడ్చుకున్నా, ఆమె ఏడ్చింది. వీళ్ళిద్దరు నవ్వుతుర్రేంది నాకు అర్థమైతలేదు. ఏడుపు వస్తుందో మీరు చూసి నాకు వస్తుంది మండుతుంది. కానీ మా నాకైతే అర్చనకాయ మెల్లగా పానిపూరి తింటుంది చూడండి. దొంగ అర్చనకాయ తెచ్చి అర్చు మళ్ళీ ఇప్పిస్తా. అర్చు ఫస్ట్ వీడియో వీడియోని. తిండి పోతుంది మా చెల్లి అయితే. బాగా చూసినారా బక్కగా ఉంది, ఎంతగానో తింటుంది చూసినారా. ఇంతే ఇల్లు జస్ట్ మొక్కలా పోతుంది. ఏ నేను ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అందరి గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మా మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పలేను గైస్ గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఈ ప్రాంక్ లో మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అని అంటే మన తమ్మునికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసినాం ఈ రోజే. అండ్ పేరేందో తెలుసా? పూజిత తమ్ముడు ఇక్కడ. తమ్ముడు కంగ్రాట్స్ పూజిత తమ్ముడు ఇక్కడ కంగ్రాట్స్. మంచి సక్సెస్ చేసుకో అక్క వాళ్ళ మంచి పేరు తెచ్చుకోవాలి. అక్క పేరుతో తీసిరంటే తమ్ముడు సక్సెస్ అయిపోయినట్టే. చూద్దాం వస్తాడా అంటే నా పేరు అవమానించినాడు ఈడు. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయరు, ఒక్కరోజు 5,000 సబ్స్క్రైబర్లు రావాలి. ఈడు పూజిత అక్క అంటే అక్క అనాలి. అప్పుడు అంట పూజిత అక్క. మా ఇద్దరు ఎట్లా ఫాలో చేసిరో మా అక్కని కూడా అందరూ అట్లనే ఫాలో చేయాలి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఒక్క నిమిషం డాడీ సబ్స్క్రైబ్ అండి. డాడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి guys. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా తమ్ముడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పూజిత తమ్ముడు ఇక్కడ. బై గాయ్స్.